కడ్డీలు కోరు. ఆ ధనుర్మాస వ్రతం అనేది అమ్మాయి తీస్తుందిలేండి అయ్యా. రేపటి నుంచి వెలిగించి చూపించాక బయట పెట్టేస్తే మనకు రాకుండా అని. అటువంటి ధనుర్మాసాన్ని అమ్మవారు ఎవరి కోసం చేసింది? మన కోసం చేసింది. ఆవిడకి ఏమవసరం? హాయిగా పరమపదంలో స్వామిని దర్శిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండలేకనా? స్వామి 10 అవతారాలు లోకంలో ప్రసిద్ధమైన 24 అవతారాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నారు భాగవతంలో. ఇన్ని అవతారాలు అవతరించి వచ్చి తాను ఆచరించి ప్రబోధించి ప్రజానీకాన్ని మార్చలేక ఈ జనులను రక్షించడం ఎలాగా, తన వైపుకు మళ్లించుకోవటం ఎలాగా, వీళ్ళలో భక్తి బీజాలు నాటడం ఎలా అని స్వామి ఆలోచన చేస్తున్న తరుణంలో, స్వామి నాకొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను వెళ్ళి ఈ చేతనుల్ని ఉద్ధరిస్తాను అని అమ్మవారు గోదాదేవిగా ఆవిర్భవించి ఈ ఉన్నటువంటి జీవులలో భక్తి అనేటటువంటి బీజాన్ని నాటటానికి తాను వ్రతం చేసింది. ఇప్పుడు ఈ వ్రతం చేస్తే లాభం గోదాదేవికి కాదు, మన కోసం ఆవిడ వ్రతం చేసింది. ఈ మన కోసం స్వామి రామావతారం ఎత్తాడు, కృష్ణావతారం ఎత్తాడు, వేదాలు స్తుతించినాయి, పురాణాలు చెప్పినాయి. కానీ ఈవిడ మాత్రం ఒక సామాన్య గోప వనితగా తనని భావించుకొని ఆవిడ వేషం మార్చుకుంది, భాషని మార్చుకుని అంత స్వామి అవతారం అంటేనే దిగి రావటం, ఇంకా దిగి వచ్చి ఇంకా మనకి సన్నిహితంగా ఉండి మనలో ఒక ఆవిడ మసలి రాముడు ఎలా లోకంలోకి వచ్చాడు? మహర్షుల మధ్యలోకి వెళ్ళి తాను పాదయాత్ర చేసి నడుచుకుంటూ లంకకి వెళ్ళి ఇంతమందితో ఉండేసరికి రాముడిని గుర్తించారు. అదే రాముడు అయోధ్యలో అంతఃపురం కదలకుండా ఉంటే రాముడికి కూడా ప్రఖ్యాతి రాదు. రాముడి కంటే ఎక్కువ ప్రఖ్యాతిని పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. చిన్నప్పటి నుండి అందరిళ్ళు ఆయనవే. ప్రతి ఇంట్లోకి పోవటం, వెన్న తినటానికి చేయి పెట్టడం, వాళ్ళు వచ్చి అడగటం, ఓహో మీ ఇల్లా మా ఇల్లు అనుకున్నానని సమాధానం చెప్పటం. కస్త్వం బాల బలానుజహ, ఎవడివిరా నువ్వు అనగానే నేనండి బలరాముడు తమ్ముడు అని చెప్పేవాడు. బలరాముడు కొంచెం గౌరవం ఉందా ఆ గోకులంలో, అందుకని నేను కృష్ణుండండి అని చెప్పేవాడు కాదు, నేను బలరాముడి తమ్ముండండి. సరే ఎందుకు వచ్చావురా అని అడిగితే మన్మందిరా శంకయ, ఓహో మీ ఇల్లు అండి మా ఇల్లు అనుకుని వచ్చాను. యుక్తం తన్నవనీత భాండ వివరే హస్తంకి మర్ధం యసే, సరే వచ్చావు బాగుంది నాయన, వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంటే, అమ్మా నువ్వు కంగారు పడిపోకమ్మా, మా మందలో ఒక ఆవుదూడ తప్పుకుపోయింది, మీ కుండలో తెల్లగా కనపడితే ఆవుదూడేమో తీసుకెళదామని వచ్చానమ్మా అని చెప్పి తండ్రికి చెప్పి ఇంటికి జెండా కట్టించాడు. నాన్న నువ్వేమో జెండా లేదు, అన్నిళ్ళు ఒకటిగానే ఉన్నాయి మన గోకులంలో, ఒక జెండా కనుక కట్టామంటే నేను వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్లకుండా మన ఇంటికే వస్తాను అని. ఈయన భవనానికి జెండాలు ఉన్నాయన్న సంగతి మనకి 16వ పాశురంలో కొడితోన్రుం తోరణవాశల్ కాపానే అనే పదంలో అమ్మవారు సూచించారు. అటువంటి విశిష్టమైనటువంటి తల్లి ఎప్పుడైతే పరమాత్మ ఆవిర్భవిస్తాడో అప్పుడు ప్రకృతి అంతా కూడా శాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే దుష్టులు ఆవిర్భవిస్తూ ఉంటారో ప్రకృతి అంతా కల్లోలమైపోతుంది. హిరణ్యకశిపులు పుట్టబోయేటప్పుడు వాతావరణం అంతా పరమభయంకరంగా మారింది. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించేటప్పుడు చక్కగా నక్షత్రాలు ప్రకాశించిన, ఈ నదులు బ్రహ్మాండంగా ఉప్పొంగినాయి, అందరి మనస్సులు ప్రశాంతంగా ఉన్నాయి, హోమాగ్నులు ప్రజ్వరిలినాయి అని వర్ణించారు. అలా గోదామ్మవారు విష్ణు చిత్తుల వారికి లభించినప్పుడు విల్లిపుత్తూరు కూడా చాలా విశిష్టమైనటువంటి లక్షణాలతోటి ప్రకాశించింది. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదీయం ఇన్నిషయాల్ పాడి కొడుతాళ్ నర్పామాలై పూమాలై చూడి కొడుతాళై చొల్లు. ఇక్కడ రాసేది ఒకటి చదివేది ఒకటి. తమిళంలో, తమిళానికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఇంగ్లీష్, రాసేది ఒకటి చదివేది ఒకటి. అసలు ఉన్నది ఉన్నట్టు పలికేది సంస్కృత భాష,
తర్వాత ఆ సంస్కృత భాష అడుగుజాడలలో నడుస్తున్నటువంటి ఆంధ్ర భాష. ఇక్కడ చొల్లు అని రాస్తారు, చొల్లు అని చదువుతారు. చొల్లు అంటే మాట్లాడు. ఎవరిని గురించి మాట్లాడాలి? చూడి కొడుతాళై, చూడి కొడుతని గురించి మాట్లాడు. ఎందుకని చూడి కొడుతని గురించి మాట్లాడాలి? అన్నవయల్ పుదువై, శ్రీవిల్లిపుత్తూరు. ఈ శ్రీవిల్లిపుత్తూరు ఎలా ఉంది అంటే, పాండ్య దేశానికి ఆ నగరం ఒక స్త్రీ అయితే ఆ స్త్రీ యొక్క సీమంతంలాగా ఉంది. తల మీద ఉన్నటువంటి పాపడ బొట్టు వలె మంచి మర్యాద స్థానాన్ని పొంది ఉన్నటువంటిది శ్రీవిల్లిపుత్తూరు. ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి రత్న సమృద్ధి ఎంత అనేది మనం వర్ణించలేం. ఈ వైభవాన్ని మనం ఆముక్తమాల్యదలో చెప్పుకున్నాం. లలితోద్యాన పరంపరా పికశుకాలాప ప్రతిధ్వానముల్. అక్కడ వాళ్ళు ఇల్లు పూర్వకాలంలో దూలాలకి ఆభరణాలు మంచి అందంగా చెక్కేవాళ్ళు. పనితనంతో శిల్పం ఉండేది. దూలం మీద కూడా చక్రాలు, బొమ్మలు, పిట్టలు రకరకాలుగా. అలా బొమ్మలు చెక్కితే ఇంద్రనీలాలతోటి మరి గరుడ పచ్చలతోటి గాలి అక్కడి నుంచి వస్తూ ఉంటే చిలుకలు కూస్తున్నాయో కోకిలలు కూస్తున్నాయో అన్నంత మనోహరంగా ఉండేది. అంటే వాళ్ళకి ఇంద్రనీల మణులు, ఒక పక్షి ఆకారం చెక్కించగలిగినంత మణులు, అలాగే గరుడ పచ్చలు, బంగారం, వాటితోటి శుభ్రంగా తయారు చేసుకున్నారు. అంత ఐశ్వర్య సంపద కలిగినటువంటి ఊరు. అణికుదువై, ఇది ఈ అమ్మవారు ఉన్నటువంటిది అరంగర్కు పన్ను తిరుపావై. ఎవరి కోసం పాడింది? అరంగర్కు, రంగనాథుడి కోసంగా పాడింది. అసలు ఇందులో ఉన్న తమాషా అదే. ఈవిడ వెంకటేశ్వర స్వామిని వరించింది, కానీ ఈమెని వరించినటువంటి వాడు శ్రీరంగనాథ స్వామి. గొప్ప విశేషం మరొకటి, ఈమె స్వయంవరాన్ని ప్రకటిస్తే, ఈమెడికి వివాహం చేయాలి అనుకుని స్వయంవరాన్ని మనస్సులో భావన చేస్తే 108 దివ్య దేశాలలో ఉన్నటువంటి అర్చామూర్తులందరూ మానవుల వలె స్వరూపాన్ని ధరించి స్వయంవరానికి వస్తే, ఈ వెంకటేశ్వర స్వామి కోసంగా ఇక్కడ ప్రార్థించిన తల్లి ఆ రంగనాథుడిని చూసి మై మరచే ఆ సౌందర్యానికి రంగనాథుడికి మెడలో ఈవిడ స్వయంవర మాలికని సమర్పించింది. అంతకుముందు రంగనాథుడు వచ్చి మరి కలలో కనిపించి మామా అని పిలిచేసరికి అబ్బో ఇంత గొప్ప అల్లుడు దొరికాడని చెప్పి విష్ణు చిత్తుల వారు పొంగిపోయినారు. విష్ణు చిత్తుల వారికి కోరి అల్లుడైనటువంటి వాడు రంగనాథుడు. ఇలా రంగనాథుడు విష్ణు చిత్తుల వారిని కోరి అల్లుణ్ణి చేసుకోవటానికి కారణం ఏమిటి అంటే, విష్ణు చిత్తుల వారు సాక్షాత్తుగా గరుత్మంతుడి అంశతో ఆవిర్భవించినటువంటి వారు. మామూలుగా మనకి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత శాంతి కళ్యాణం అని చిట్ట చివరి రోజు చేస్తారు. ఆ శాంతి కళ్యాణం చేసినప్పుడు దంపతుల్ని గరుడ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా తిరునాళ్ళు అయిపోయినప్పుడు ఉత్సవం చేస్తారు కళ్యాణ దంపతులని. ఆ కళ్యాణ దంపతుల్ని గరుడ వాహనం మీద, గరుత్మంతుడి మీద ఊరేగిస్తూ ఉంటే ఆయన చూసి ఆహాహా ఈ అల్లుడు ఎంత బాగున్నాడు, ఇటువంటి వాడు నాకు అల్లుడైతే ఎంత బాగుంటుంది అని మనస్సులో మురిసిపోయాడు. ఆయన భావాన్ని కనుక్కున్నటువంటి గరుత్మంతుడి భావాన్ని కనుక్కున్న పరమాత్మ గరుత్మంతుడి అంశతో విష్ణు చిత్తుల వారిని పుట్టించి, అమ్మవారి అంశతోటి గోదాదేవిని పుట్టించి, ఆ గోదాదేవిని పరిణయం చేసుకుని విష్ణు చిత్తుల వారిని మామగారిని చేసుకున్నాడు. రంగనాథుడంతటి అల్లుడు వచ్చాడు అంటే విష్ణు చిత్తుల వారి జన్మే జన్మ. అసలు ఆ వైభవమే వైభవం. ఈవిడేమో కలియుగంలో పుట్టింది. ఆ రంగనాథుడి వయస్సు ఎంత అండి అసలు చెప్పలేం. ఆయనకి ఎన్ని కోట్ల సంవత్సరాలు, లక్షలు కూడా కాదు. ఎందుకని త్రేతాయుగం కంటే మనకి లక్షల్లో లెక్క వేస్తాం. ఎప్పుడో బ్రహ్మగారికి ఇచ్చినటువంటి అర్చామూర్తి. ఆ బ్రహ్మగారు అర్చించాడు. తర్వాత సూర్యుడు మనువు నుంచి ఇక్ష్వాకు వరకు పరంపరగా అర్చించినటువంటి దివ్య మూర్తి శ్రీరంగనాథ స్వామి. అంత పెద్దవాణ్ణి ఇంత వయస్సు తేడా ఉన్నా ఈవిడ వరించింది అంటే ఆయనలో ఉన్నటువంటి